హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మన ఛానల్ కొత్తగా వచ్చేసే వారికి లైక్ చేయండి. తప్పకుండా మీరు ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేయండి. కింద మనకు బెల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది మనకు యూట్యూబ్ ఛానల్లో బెల్ ఐకాన్. ఆ బెల్ ఐకాన్ ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చే మనకు ఎగ్జామ్ లో ఇది హైకోర్టు ఎగ్జామ్ లో కానీ నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ లో కానీ చాలా యూజ్ అవుతుంది. ఆల్ కాంపిటీషన్ కు మనకు యూజ్ అవుతామా. అదేవిధంగా మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఖచ్చితంగా షేర్ చేయండి సార్, కట్టండి. అదేవిధంగా ఇక్కడ అంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఇంటర్నేషనల్ జూలై 18 అంతర్జాతీయ నెల్సన్ మండేలా డే. ఏ రోజు అంటే జూలై 18. ఈయన ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ యొక్క డేను ఎప్పుడు ప్రకటించారంటే 2009లో ప్రకటించారమ్మా. కానీ ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 2010 నుంచి ఈ యొక్క డేను జరుపుకుంటారన్నమాట. ఈ డేను 2010 నుంచి ఈ యొక్క డే జరుపుకుంటామా. ఏదంటే అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం. అదేవిధంగా ఈ యొక్క అంతర్జాతీయ నెల్సన్ మండేలా వచ్చేసిమా ఇక్కడ ఎప్పుడు జన్మించారంటే 1918 జూలై 18న జన్మించాడమ్మా. ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. అయితే 2018కి జూలై 18కు ఆయన జన్మించమా ఎన్ని సంవత్సరాలు అంటే 100 years పూర్తయింది సార్ నెల్సన్ మండేలా. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా మొట్టమొదటి నల్ల అధ్యక్షుడుగా ఎన్నికైన మొట్టమొదటి అంటే నెల్సన్ మండేలా. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ 1984లో వచ్చేసి 1984 నుంచి 1989 వరకు 1989 వరకు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడుగా పనిచేశారన్నమాట. అదేవిధంగా ఈయన వచ్చేసిమా ఇది నెల్సన్ మండేలా వచ్చేసిమా దాదాపు ఆ దేశం కోసమా స్వతంత్రం కోసం 27 సంవత్సరాల వరకు జైల్లో ఉన్నారన్నమాట. అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా ఈయన శాంతి దూత. మహాత్మా గాంధీ ఎంత ఫేమస్ ఇండియాకు, అదేవిధంగా నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా చాలా జాతిపితగా పరిగణిస్తారన్నమాట. ఎప్పుడు శాంతి కోరుకున్న పర్సన్. అదేవిధంగా దాదాపు 27 years వరకు ఈ యొక్క దేశం కోసం శాంతి కోసం ఏర్పడిన సంవత్సరం అంటే నెల్సన్ మండేలా. అదేవిధంగా ఈయన గుర్తుకు వచ్చేసిమా ఈయన గుర్తుగా నోబెల్ ప్రైజ్ అవార్డు నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి తెచ్చిందన్నమాట. నోబెల్ శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు వచ్చిందంటే 1993లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అదేవిధంగా ఇతనికి భారత అవార్డు వచ్చింది. భారత అవార్డు వచ్చిందండి. భారత అవార్డు దేశం తరపు నుంచి మన దేశం తరపు నుంచి భారత అవార్డు రావడం అనమాట. ఎప్పుడంటే 1990లో వచ్చేసి భారత అవార్డు వచ్చిందన్నమాట. ఈయన ఎప్పుడు చనిపోయారంటే 2013 వచ్చేసి డిసెంబర్ 5న వచ్చేసి ఈయన మరణించారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన పర్సన్ నెల్సన్ మండేలా. ఇది మెయిన్ వచ్చేసిమా నెల్సన్ మండేలా వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఆయన బుక్ వచ్చేసి ఏం బుక్ అంటే ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్ఫ్రీడమ్ బుక్ రచించాడు. ఈయన జైల్లో ఉన్నప్పుడు 27 years 27 సంవత్సరాలు దేశం కోసం ఆయన సేవ చేసి ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి అంటే నెల్సన్ మండేలా. అదేవిధంగా ఇది ప్రముఖ పర్సన్ ఇది వెస్ట్ ఇండీస్ బౌలర్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్, విధ్వంస బాట్స్మెన్ అంటే అంతర్జాతీయ క్రికెటర్ వీడుకోలు పలికిన పర్సన్ అంటే ఇది ప్రముఖ పర్సన్ ఆండీ రసిల్. ఎవరు? ఆండీ రసిల్ అనే వ్యక్తి ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆండీ రసిల్ ఇతను ఏ దేశం అంటే వెస్ట్ ఇండీస్ వాడు. అతని వయసు ఎంత అంటే 37. అయితే అన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఈయన మొత్తం తన కేటగిరీలో వచ్చేసిమా మొత్తం వచ్చేసి 56 వన్డే మ్యాచ్ లో ఎన్ని పరుగులు వేసింటే 1034 పరుగులు వేసిమా 1034 పరుగులు. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా T20 మ్యాచ్ 84 T20 మ్యాచ్లు వచ్చేసి 1078 పరుగులు వేసారన్నమాట. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ నెల్సన్ మండేలా. అదేవిధంగా టోటల్ వచ్చేసిమా వికెట్ వచ్చేసింటే 61 వికెట్లు. ఎన్ని వికెట్ 61 వికెట్ తీసారన్నమాట. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ ఆండీ రసిల్. అదేవిధంగా ఇతను ఐపీఎల్ వచ్చేసి కోల్కతా నైట్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ కి అంతర్జాతికి గుడ్ బై పలికిన ప్రముఖ పర్సన్ అంటే ఆండీ రసిల్. అతను ఏ దేశానికి చెందిన పర్సన్ అడిగే ఛాన్స్ లేదా ఏదంటే వెస్ట్ ఇండీస్ చెందిన పర్సన్. అదేవిధంగా భారత మహిళా ఫుట్బాల్ జట్టు గోల్ కీపర్ అంటే ఆమె రిటైర్మెంట్ ఇచ్చింది. ఆమె పేరు వచ్చేసి అంటే ఆదిత్ చౌహాన్. రేపు ఎగ్జామ్ భారత మహిళా ఫుట్బాల్ జట్టు గోల్ కీపర్ వచ్చేసిమా ఏంటంటే ఆదిత్ చౌహాన్ వీడుకోలు పలికింది. అయితే ఆ వయసు వచ్చేసి ఎంతంటే మొత్తం వచ్చేసిమా ఆమె 17 సంవత్సరాల కెరీర్ అంటే 15 years వరకు 17 years వరకు 17 సంవత్సరాల వరకు ఈమె ఫుట్బాల్ మ్యాచ్ ఆడిందన్నమాట. అదేవిధంగా ఇతను వచ్చేసిమా ఐరోపాలో వచ్చేసిమా ఫుట్బాల్ ఆడిన తొలి క్రీడాకారిగా ఎన్నికైందమ్మా ఆఫీసర్ గా. అదేవిధంగా వచ్చేసిమా ఈమె 57 మ్యాచ్లు ఆడింది భారతదేశం తరపు నుంచి. అయితే అదేవిధంగా 2012, 2016, 2019
ప్రపంచ షాప్ ఛాంపియన్షిప్ లో ఒక గెలిచిన దాంతో ఒక నెంబర్ కూడా పనిచేసింది. ఇది ప్రముఖ మహిళ వచ్చేసి అంటే ఆదితి చౌహాన్. ఇది భారత మహిళా ఫుట్బాల్ కీపర్ మా ఇది రిటైర్ ఇచ్చిన పర్సన్ అంటే ఆదితి చౌహాన్. ఇక మొత్తం 17 సంవత్సరాల వరకు ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ ఇండియా నుంచి ఆడినమాట. అదేవిధంగా 57 మ్యాచ్లు ఆడింది. అదేవిధంగా భారతదేశం తరపు నుంచి 2012, 16, 19లో సాఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో నెంబర్ కూడా పనిచేసింది. అది గుర్తుపెట్టుకు సార్. అదేవిధంగా ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ మా ఇంకోటి ఏంటంటే మహిళా మారథాన్ అంటే అంటే మన వాకింగ్ మాదిరి అంటే రన్నింగ్ చేయొద్దు, వాకింగ్ మాదిరి అట్లా కొంచెం ఫాస్ట్ గా అంటే మహిళా మారథాన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా దేశానికి చెందిన అథ్లెటిక్స్ మా ఆ పేరు వచ్చేసి అంటే రూత్ చెప్పు గట్టివా అనే మహిళ డోపింగ్ పరీక్షలో అంటే డ్రగ్స్ వాడినందుకు ఆమెను సస్పెండ్ చేసినమా దాదాపు వచ్చి 3 years వరకు ఈ యొక్క మార్టిన్ లో గాన్లో ఈ యొక్క ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే కెన్యా దేశానికి చెందిన పర్సన్. ఆమె పేరు వచ్చి రూతు. అయితే ఈమె ప్రపంచ రికార్డు ఏంటంటే గత సంవత్సరం 2024 అక్టోబర్ జరిగిన చికాగోలో ఈ యొక్క మహిళా మార్టిన్ ప్రపంచ గేమ్స్ లో వచ్చి అథ్లెటిక్స్ లో దాదాపు 2 గంటల 9 నిమిషాల 56 సెకండ్ లో పూర్తి చేసి ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే మహిళా మార్టిన్. ఎవరు ప్రముఖ పర్సన్ ఏంటంటే రూత్ అనే మహిళ రికార్డు సృష్టించిన ఆమెను సస్పెండ్ చేసినమాట. ఎందుకంటే డ్రగ్స్ ఎక్కువ వాడినందుకు ఆమెను సస్పెండ్ చేసినమాట. అది గుర్తుపెట్టుకు సార్. ఇంకోటి వచ్చి మనకి వెరీ ఇంపార్టెంట్ ఏదంటే 2024-25 వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఇది 2024-25 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈసారి 14 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నమాట. ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం వచ్చేసి 4 కేటగిరీలో వచ్చేసి 78 అవార్డు ప్రకటించింది. ఎవరంటే కేంద్రం యొక్క పట్టణ శాఖ మంత్రి వచ్చేసి అంటే మనోహర్ గటర్. ఈ యొక్క మొత్తం వచ్చేసి 78 అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఈ 78 అవార్డులో మన ఏపీకి వచ్చేసి ఎన్ని అవార్డు ఉంటే 7 అవార్డు స్వచ్ఛ పురస్కార్ అవార్డు ఇచ్చిందన్నమాట. స్వచ్ఛ పురస్కార్ అవార్డు అయితే ఇక స్వచ్ఛ పురస్కార్ అవార్డులు వచ్చేసి మన ఏపీ నుంచి మొత్తం 78 మొత్తం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 78 అవార్డు ప్రకటిస్తే ఈ 78 అవార్డులు వచ్చేసి మన ఏపీకి వచ్చేసి ఎన్ని అవార్డు ఉంటే 5 అవార్డు అనమాట. 5 అవార్డు వచ్చాయి. ఏదంటే స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం ఎన్ని అంశాలు భాగంగా ప్రకటించాలంటే మొత్తం 4 కేటగిరీ ఈ 4 కేటగిరీలు వచ్చేసి ఈ యొక్క సర్వే చేశారన్నమాట. అయితే ఇక్కడ 2024-25లో స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఇండియా నెంబర్ 1 స్టేట్ ఏది అంటే భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ లో అంటే ఫస్ట్ ర్యాంక్ ఏది అయితే భారత ఫస్ట్ ఇండియాలోనే దాదాపు ఇండియాలో వచ్చేసి ఫస్ట్ 10 లక్షల పైన జనాభాలో అంటే 10 lakhs జనాభా పైన ఉన్న వాళ్ళు 10 లక్షల పైన జనాభాలో ఫస్ట్ వచ్చేసి పరిశుభ్రంగా ఉండే నగరం వచ్చేసి ఏదంటే ఇండోర్ వచ్చేసి అంటే మధ్యప్రదేశ్. ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఫస్ట్ వచ్చేసి పరిశుభ్రం ర్యాంక్ లో ఫస్ట్ ఇండోర్ మధ్యప్రదేశ్. వరుసగా వచ్చేసి ఎన్నిసార్లు ఎందుకంటే 8 సార్లు అంటే భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ లో 8 సార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఏకైక నగరం అంటే ఇండోర్ వచ్చేసి అంటే మధ్యప్రదేశ్. సెకండ్ వచ్చేసి అంటే సూరత్. 3 వచ్చేసి అంటే నవ ముంబై. 4 వచ్చేసి అంటే విజయవాడ ఏ స్టేట్ అనిమా ఆంధ్రప్రదేశ్. చూడండి 10 లక్షల జనాభా పైనలో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 4వ ప్లేస్ వచ్చింది. ఏదంటే విజయవాడ 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా లోపల 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా లోపల ఏ నగరం ఫస్ట్ ఉందంటే నోయిడా. ఇది నోయిడా అనేది ఏ నగరమ్మా ఉత్తరప్రదేశ్ ఉంది. సెకండ్ వచ్చేసి అంటే చండీగఢ్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ జిల్లా ఎనికిందంటే గుంటూరు ఎనికిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 3 లక్షల జనాభా లోపల ఉండే నగరాలు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఢిల్లీ ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే తిరుపతి. ఉందమ్మా అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో వచ్చేసి జిఎంసీలో వచ్చేసి ఏదైనా వైజాగ్ ఎనికిందమ్మా విశాఖపట్నం. అదేవిధంగా ప్రముఖ స్వచ్ఛ ఆఫ్ ది స్టేట్ గా ప్రాసెసింగ్ లో వచ్చేసి ఏ నగరం ఎందుకంటే రాజమహేంద్ర నగరం ఎన్నికైందన్నమాట. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి ఎవరి చేత నిందించిందంటే మన ఇండియా ప్రెసిడెంట్ ఇదంటే ద్రౌపది ముర్ము చేత ఈ అవార్డు ఇచ్చారన్నమాట. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఈ అవార్డు స్వీకరించింటే మంత్రి వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చేసి
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ సబ్మిట్ అంటే భారతదేశంలో మొట్టమొదటి ఒక రాష్ట్రంలో ఒక మీటింగ్ జరుగుతుందా. ఏ మీటింగ్ అంటే గ్రీన్ హైడ్రోజన్ మీటింగ్ 2025 వచ్చేసి ఇలా జూలై వచ్చేసి ఇదంటే 18th 2025. ఈ సమావేశాన్ని ఎవరు గెస్ట్ గా హాజరైతే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమావేశం హాజరైతే. అదేవిధంగా ఈ యొక్క హైడ్రోజన్ యొక్క మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటే ఇదే విధంగా ఈ మీటింగ్ లో జర్మనీ దేశం వాళ్ళు మరియు రష్యా వాళ్ళు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెస్ట్ గా హాజరవుతారు. అదేవిధంగా నీతి ఆయోగ్ సభ్యుడిగా వికే సర్వత్ గారు ఎన్నుకోతామా, వికే సరస్వతి వారు. అదేవిధంగా నెక్స్ట్ మన ఇండియా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వచ్చేసి అంటే నిమ్మల రామనాయుడు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారన్నమాట. ఏ సమావేశం కంటే ద గ్రీన్ హైడ్రోజన్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏదంటే రాజన్న ఫౌండేషన్ కు ఏదంటే సిఎస్ఆర్ టైమ్స్ అవార్డు కూడా వచ్చిందన్నమాట. ఈ సిఎస్ఆర్ టైమ్స్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు వచ్చేసి ఎవరు ఇచ్చారంటే ఎవరికి ఈ యొక్క సంస్థకి ఇచ్చిందంటే అమర్ రాజ్ యొక్క ఫౌండర్ వచ్చేసి అంటే రాజన్న ఫౌండేషన్ కు అవార్డు వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క అమర్ రాజ్ బ్యాటింగ్ చాలా ఫేమస్ పర్సన్ అదేవిధంగా అతనికి యొక్క డైరెక్టర్ వచ్చేసి ఎండి వచ్చేసి గల్లా జయదావు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రాజన్న ఫౌండేషన్ కు సిఎస్ఆర్ టైమ్స్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు ఎవరి చేతికి ఇచ్చిందంటే మన కేంద్రం యొక్క రోడ్డు రవాణా శాఖ మంత్రి అంటే నితిన్ గడ్కరీ. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ బ్యాటరీ వచ్చేసి అమర్ రాజ్ బ్యాటరీ తక్కువ ధరతోనే ఎక్కువ వేటేజ్ తో ఈ యొక్క అమర్ రాజ్ బ్యాటరీ చాలా కంపెనీలో వచ్చేసి చాలా మన ఇండియాలో చాలా వేల కోట్లు బిజినెస్ జరుగుతుంది. ఏ బ్యాటరీ అంటే అమర్ రాజ్ బ్యాటరీ. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి గల్లా జయదేవ్ ఎండిగా చైర్మన్ ఉంటారు. గత టైంలో వచ్చేసి మనకి ఏంటంటే మనకు తెలుగుదేశం పార్టీ 2014 ఈయన ఎంపీగా లోక్సభ నుంచి ఎంపీగా 2 సార్లు కూడా పోటీ చేసి గెలిచారనమాట. అది గుర్తుపెట్టుకోసా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా వచ్చేసి ఉక్రెయిన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ గా కొత్తగా ఎందుకంటే ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా మహిళ ఎన్నికైంది. ఆ మహిళ పేరు వచ్చేసి ఏంటంటే ఈలియా అని మహిళ ఎన్నికైంది. ఇంత ముందు వచ్చేసి ఉప ప్రధానమంత్రిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది. అయితే ఇక్కడ ఉక్రెయిన్ కు కొత్త ప్రధానమంత్రి ఏమంటే మహిళగా ఎవరికంటే యూలియా మహిళ ఎన్నికైంది. ఆ దేశానికి ద ఫస్ట్ ఉమెన్ ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం ఫస్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసి ఏమంటే వాదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వాదిమిర్ జెలెన్స్కీ. అదేవిధంగా ఇక్కడ అంటే ఉక్రెయిన్ ప్రధానమంత్రిగా అంత ముందు ఎవరంటే డేనిస్ అనే వ్యక్తి ఉన్నారు. డేనిస్ ప్లేస్ లో ఎవరు వచ్చింటే యూలియా అని వచ్చింది. అదేవిధంగా ఇటీవల రష్యాకు ఉక్రెయిన్ కి యుద్ధం వల్ల దాదాపు 2022లో రిబ్బోలో స్టార్ట్ చేసిన యుద్ధం దాదాపు 3 సంవత్సరాలు దాటి ఇది 4వ సంవత్సరంలో అడుగు పెట్టిందన్నమాట. ఏదైనా ఏ యుద్ధం అంటే రష్యాకు ఉక్రెయిన్ కి యుద్ధం వల్ల ఇది చాలా ఘోరమైన పరిస్థితి అది గుర్తుపెట్టుకోండి సార్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చి ఉక్రెయిన్ ప్రధానమంత్రి ఉంటే యూలియా అని మహిళ ఎన్నుకోవాలి అనమాట. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో టాప్ ఏంటంటే 2020 ప్రకారం వచ్చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిందమ్మా. ఏంటంటే హూరియన్ ఇండియా అనే రిపోర్ట్ వచ్చి దేశంలోనే భారతదేశంలోనే 30 ఏళ్ళ లోపు అంటే 30 ఏళ్ళ లోపల బిజినెస్ లో టాప్ 10 లో అత్యుత్తమైన ప్రవాదంలో చూపించే దాంతో టాప్ 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పిన్న వయసులోనే టాప్ 10 లో అత్యధిక వ్యాపారంలో వచ్చేసిమా ఎవరు ఎందుకంటే కేవలం 30 years లోపలనే అంటే 30 సంవత్సరాల లోపలనే వ్యాపార రంగంలో బాగా రాణించే పర్సన్ లో టాప్ 30 మందిలో మన ఇండియా వాళ్ళు వచ్చేమా టాప్ 10 మంది ఉన్నారు. వాళ్ళలో ఎగ్జాంపుల్ వచ్చేమా ఎవరంటే కైవాలే వాహా అనే వ్యక్తి ఏదంత ఫేమస్ అంటే ఏదంటే జొబుటో అదంత ఫేమస్. సెకండ్ వచ్చేసి అంటే ఆదిత్య పిలిచా వచ్చేసి ఏదంటే జెప్టోలో ఫేమస్. అదేవిధంగా ఏవిఆర్ వచ్చేసి సి సర్నాన్ అనే వ్యక్తి ఏదంటే ఏవిఆర్ అనే కంపెనీ అదేవిధంగా అర్జున్ దేశ్ పాండే వచ్చేసి దేంతో ఫేమస్ అంటే జెన్నీ ఆలయంతో ఫేమస్ పర్సన్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో సార్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ చోగం మీటింగ్ 2026 28 మీటింగ్ 2026 ఏ దేశంలో జరుగుతుంది మనకు పేపర్ గీసమ్మా. ఎక్కడంటే ఆంటిగోవా మరియు వచ్చేసి బార్బడాలో జరుగుతుంది. ఒకటిమా ఇది చోగం అంటే ఏంటంటే చోగం అంటేనమ్మా కామన్వెల్త్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ ఏదంటే చోగం అంటారు. ఈ చోగం మీటింగ్ యొక్క చోగం ఎస్టాబ్లిష్ అంటే ఈ యొక్క చోగమ్మ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు? చోగం వచ్చేసి ఎస్టాబ్లిష్ అంటే 1931లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు స్టార్ట్ చేసినట్టే 1971లో స్టార్ట్ చేశారన్నమాట. అదేవిధంగా చోగం యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే లండన్ అనేది ఏ దేశం అంటే యూకేలో ఉంటది. అయితే ఈ యొక్క చోగంలో మొత్తం దేశాలు వచ్చేసి ఇది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు ఎన్ని దేశాలు ఉంటాయి చోగంలో వచ్చేసి మొత్తం వచ్చేసి 76 దేశాలు ఉంటాయి అన్నమాట. ఎన్ని 76.
చోగం అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలను వచ్చేసి చోగం అంటారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలను చోగం అంటారు. ఈ చోగం యొక్క మెయిన్ లక్షణం అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలను చోగం అంటారు. మెయిన్ యొక్క చోగం వచ్చేసి హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉంది, యూకేలో. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తుంటే ఇది ప్రముఖ పశ్చిమ బ్రిటన్ రాజు. ఇది బ్రిటన్ రాజు. బ్రిటన్ రాజు అంటే చార్లెస్ III చార్లెస్ III వచ్చేసి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తామట. ఏదంటే చోగం. చోగం అంటే ఏంటంటే కామన్వెల్త్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్. కామన్వెల్త్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ చోగం అంటారు. ఈ చోగం వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చి లండన్ ఉంది. టోటల్ కనీసం 76. ఈ యొక్క 76 దేశాల్లో అతి పెద్ద దేశమా ఏ దేశం అంటే అతి పెద్ద దేశం వచ్చేసి ఏ దేశం అంటే అది పెద్ద దేశమా ఏ దేశం అంటే ఇండియా ఉంది. అది పెద్ద దేశం ఇండియా. అదేవిధంగా అది చిన్న దేశమ్మా ఏదంటే అది చిన్న దేశమ్మా ఏదంటే కాంబోడియా. అది చిన్న దేశమ్మా ఏదంటే కాంబోడియా. అదేవిధంగా నెక్స్ట్ చోగానికి ఎన్నికైన మన ఇండియా నుంచి చోగం సమావేశానికి ఎన్నికైన మొట్టమొదటి సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే కమలేష్ శర్మ. ఎవరండి? కమలేష్ శర్మ. ఫస్ట్ ఈ యొక్క చోగం సమావేశానికి ఇది సెక్రటరీ సరిగా పనిచేసిన ఫస్ట్ అంటే ఇది కమలేష్ శర్మ. ఎప్పుడంటే 2018లో ఫస్ట్ చోగానికి ఒక మన ఇండియా నుంచి ఎన్నికైన మొట్టమొదటి ఇది పెద్ద వచ్చేసి ఎవరంటే కమలేష్ శర్మ ఎన్నికారు. అది గుర్తుపెట్టుకోమా. ఈ చోగం మీటింగ్ ఇది లాస్ట్ టైం వచ్చేసి ఎక్కడంటే 2023 వచ్చేసి లాస్ట్ 2024 వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి ఎక్కడంటే 2024 వచ్చేసి ఈ మీటింగ్. 27వ మీటింగ్ ఎక్కడంటే సమోవా. ఇక్కడ సమోవాలో జరిగినమాట లాస్ట్ టైం 27వ మీటింగ్ 2024. అదేవిధంగా ఈ యొక్క చోగం వచ్చేసి ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఇలా ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే 1971 లో వచ్చేసి ఎక్కడంటే సింగపూర్ అనమాట. ఎక్కడండి? సింగపూర్ క్యాపిటల్ వచ్చేసి ఎక్కడంటే సింగపూర్ సిటీ. సెకండ్ మీటింగ్ 1970లో వచ్చేసి ఏ దేశం అంటే కెనడా. ఇది కెనడాలో. కెనడా కంటే ఒటావా. కెనడా వచ్చేసి ఒటావాలో ఈ యొక్క మీటింగ్ ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ టైం 2024 వచ్చేసి 27 మీటింగ్ ఎక్కడంటే సమోవాలో జరిగిందన్నమాట. ఎక్కడ? సమోవా. అదేవిధంగా 2026 వచ్చేసి 28వ మీటింగ్ ఎక్కడంటే ఒకటి ఆంటిగోవా మరియు వచ్చేసి బార్డోలో ఈ యొక్క మీటింగ్ జరుగుతుందన్నమాట. ఈ మీటింగ్ అయితే ఏ మీటింగ్ అంటే చోగం మీటింగ్ ఈ చోగం మీటింగ్ ఎక్కడన్నా జరిగినమా ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వస్తుంటే అక్కడ బ్రిటన్ రాజు లేదా బ్రిటన్ రాణి. దీనికి మాత్రం కేవలం అధ్యక్షత వస్తుమా. ఇది మెయిన్ యొక్క కరెంట్ అఫైర్స్. చాలా జాగ్రత్తగా చదవాలి సార్. మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.